ఈరోజు మన వీడియోలో ఈజీ పద్ధతిలో చికెన్ పకోడీ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్రమాన్ని ముక్కలకు పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ మిశ్రమంలో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ముక్కల్లో కలపాలి. తర్వాత ఈ చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేయగానే స్పూన్తో కలపకూడదు. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక గరిటెతో కలుపుకుంటూ ముక్కలు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలను స్పూన్ సహాయంతో ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ముక్కలని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పకోడీ రెసిపీ తయారైంది. ఈ రెసిపీని గార్లిక్తో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో చిటికెడు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, క్రష్ చేసుకున్న ఎల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పకోడీని ఇందులో వేసుకొని అంతా మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుంటే చికెన్ పకోడీ రెసిపీ రెడీ. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చికెన్ పకోడీ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పగలరు. థ్యాంక్ యూ.